నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. తెలంగాణలో జూబ్లీ హిల్స్ బైపోల్ పైనే అందరి ఫోకస్ ఉంది. ప్రచారం పర్వం ముగిసింది. ఇక పోల్ మేనేజ్మెంట్ పై పార్టీలు ఫోకస్ చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముఖ్య నేతలతో ఈ అంశంపైనే సమాలోచనలు చేస్తున్నారట. ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వానికి తెరలేచిందనే టాక్ నడుస్తుంది. బూత్ స్థాయిలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు యథాశక్తి పంపకాలు షురూ చేస్తున్నాయట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రచార పర్వం ముగిసి పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తెర వెనుక రాజకీయం మొదలుపెట్టాయంట. ఎన్నికలంటే ఎదురు పార్టీ పోల్ మేనేజ్మెంట్లు ఎంత ఖర్చు చేస్తుందని ప్రత్యర్థులు గమనించడం, తాము దానికంటే ఎక్కువ ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం సాధారణంగా జరిగే తంతే. జూబ్లీహిల్స్ లో ఉన్న నెట్ టు నెక్ సిచ్యువేషన్ కారణంగా ఈసారి పోల్ మేనేజ్మెంట్ కు గట్టిగానే ఖర్చు పెడతారన్న టాక్ నడుస్తోంది. ప్రధాన పక్షాల అభ్యర్థులతో పాటు పార్టీలు ఈ బైపోల్ను ప్రెస్టేజియస్ గా తీసుకోవడంతో ఎవరూ ఖర్చుకు వెనకాడడం లేదన్న టాక్ నడుస్తోంది. ఎవరికి వారు ప్రత్యర్థుల వ్యూహాలు గమనిస్తూ ఇంకొంచెం ఎక్కువ ఖర్చు చేద్దామని భావిస్తున్నారట. బస్తీల టార్గెట్ గా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారం చేసిందంతా ఒకెత్తైతే ఫైనల్ గా ఓటరు పోలింగ్ బూత్ దాకా రావడానికి చేసే ప్రయత్నాలు వేరే లెవెల్. అన్ని పార్టీలు ఇప్పుడు ఆ ప్రయత్నాలు మునిగి తేలుతున్నాయట. ప్రజలు ఏమనుకుంటున్నారు, మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఓటుకు ప్రజలు ఎంత ఆశిస్తున్నారు, అవతలి పార్టీ ఎంత ఇద్దామనుకుంటుంది, మన పార్టీ గెలుపుపై ఏమైనా సందేహాలున్నాయా? ప్రత్యర్థి ఎత్తులను ఎప్పటికప్పుడు గమనించాలి. బూత్ స్థాయిలు నిఘా పెంచండి. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ను కలవండి. ఇది ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ పై రాజకీయ పార్టీలో జరుగుతున్న చర్చ. పోలింగ్ కు ఒకరోజే సమయం ఉండడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టాయి. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నాయి. ఓటరు నాడి పట్టడం అంత సులువు కానప్పటికీ బూత్ స్థాయిలో ఉన్న నాయకుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం, ప్రత్యర్థులకు దీటుగా ఏం చేస్తే బెటర్ అవుతామనే విధంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయట. ఓటర్ను ఆకట్టుకునేందుకు నియోజకవర్గంలో తాయిలాల పర్వం నడుస్తుందట. ఓటరుకు డబ్బులు పంపిణీ కాకుండా జరుగుతుందనే ప్రచారం జోరుగా నడుస్తుందట. ఓటుకు 2000 నుంచి 4000 వరకు డబ్బులు పంపిణీ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. తమకు పక్కాగా పడే ఓట్లకు పార్టీలు ఎంతైనా ఇచ్చేందుకు వెనుకాడడం లేదట. కొంత అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీ నాయకులతో మచ్చికగా ఉండే ఓటర్లకు తక్కువగా డబ్బులిస్తున్నారట. వీరితో పాటు వన్ సైడ్ ఓటర్లకు 2000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా పార్టీలు బూత్ల వారీగా ఇప్పటికే డబ్బులను పంపించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 11న జరిగే పోలింగ్ సరళిపైనే పార్టీ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకుంటున్నారట. బూత్ల వారీగా ఓటర్లకు తాయిలాలు, నజరాలను ఇవ్వడమే కాకుండా పోలింగ్ బూత్లకు తీసుకెళ్లే బాధ్యతను కూడా తీసుకుంటున్నాయట. ఓటర్లను తరలించే బాధ్యతలను కూడా కింది స్థాయి నాయకులకు అప్పగించారని టాక్ నడుస్తుందట. ముఖ్యంగా మహిళా ఓటర్లను బూత్లకు తరలించి తిరిగి ఇంటికి చేర్చే విధంగా వ్యూహరచన చేస్తున్నాయట. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆటోలు, వ్యాన్లను ప్రధాన పార్టీలు బుక్ చేసుకుంటున్నాయట. అలాగే బస్తీల్లో ఉండే తటస్థ ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయట. ఓటర్ల సంగతి ఎలా ఉన్నా రాజకీయ పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. దాంతో ఇప్పుడు మాటలన్నీ పోల్ మేనేజ్మెంట్ గురించి నడుస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ని పోలింగ్ కేంద్రం దాకా తీసుకువచ్చే ప్రయత్నాలు సీరియస్ గా ఉన్నాయట. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో నిఘాను పటిష్టం చేయడంతో గస్తీని పెంచారు పోలీసులు. నిరంతరం నేతల అడుగులను పసిగట్టే విధంగా చర్యలు చేపడుతున్నారట. మొత్తంగా ఓవైపు పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై నిమగ్నమై ఉంటే ప్రలోభాల పర్వాన్ని అడ్డుకునేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే పార్టీలకు వ్యూహాలకు పోల్ మేనేజ్మెంట్లు ఎవరు పైచేయి సాధిస్తారోనని ఉత్కంఠంగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.